పేరు ఆదిలక్ష్మి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత లూదియాగా మార్చబడింది. అలాగే నా భర్త గారి పేరు వీరాంజనీయులు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అజర్యాగా మార్చబడింది. మరి మేము చిన్నతనం నుంచి భయంకరంగా విగ్రహారాధన చేసేవారమి. మాది విగ్రహారాధన కుటుంబం. ఎందుకంటే మా తండ్రి గారు భయంకరంగా విగ్రహారాధన చేసేవాడు. మరి మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతకి బలులు ఇవ్వటానికి వాటికి వెళుతూ ఉన్నప్పుడు మా నాన్నగారితో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఆ గుడిలో ఏం చేయాలన్నా కానీ మా నాన్నగారు వెళ్ళవలసిందే. పొట్టేళ్ళని కానీ లేకపోతే మేకలను కానీ కోళ్ళను కానీ ఏది బలి ఇవ్వాలన్నా నైవేద్యాలు పెట్టాలన్నా సరే మా నాన్నగారు చేయవలసి వచ్చేది. మా నాన్నే చేసేవాడు వాటన్నిటినీ. మా నాన్న చేసేటప్పుడు అయితే మా నాన్నతో పాటు మేము చిన్నపిల్లలంగా ఉన్నాం. మేము మా నాన్నతో పాటు వెళ్ళేవాడు. మా నాన్న చాలా నిష్ఠగా చేసేవాడు. మమ్మల్ని కూడా అలాగే పెంచాడు. ఎందుకంటే ఉదయం లేవగానే స్నానం చేసి తలంటుకొని మరి భయభక్తులతో దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. మా నాన్నతో పాటు మేము కూడా అలాగే స్నానం చేసి దేవుని భయభక్తులు కలిగి మరి ఆ గ్రామ దేవత గుళ్ళకి వెళ్ళటం జరిగేది. అలాగే మేము చేస్తూనే ఉన్నాం. నేను కూడా వివాహం కాకముందు నుంచే మరి శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజలని, శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజలని, మరి ఆదివారం వస్తే పుట్ట దగ్గరికి అని చెప్పేసి మేము వెళుతూ ఉండేవాళ్ళం. మరి మాదైతే మరి కాకుమాను మండలం, గుంటూరు జిల్లా, కొర్లిమర్ల గ్రామం. అలాగే తర్వాత మరి వయసు వచ్చిన తర్వాత మా నాన్నగారు వివాహం చేయాలని చెప్పేసి నిర్ణయించి మాకు వివాహం జరిగించాడు. మాది 1999లో వివాహం అయింది. మాది వివాహం తిరుపతిలో అయింది. మరి మా ఆయన కూడా, మా భర్త గారు కూడా భయంకరంగా విగ్రహారాధన చేసేవాడు. ఆయన కూడా 12 సంవత్సరాల వయసు నుంచే మరి ఉపవాసాలుండి పూజలు చేసేవాడు. మరి ఆయన కూడా శుక్రవారం రోజు, శనివారం, గురువారం రోజు కూడా ఎక్కువగా సాయిబాబాకు పూజలు చేసేవాడు. మరలా ఆదివారం రోజు కూడా పూజలు చేసేవాడు. ఈరోజు ఆ రోజు అనకుండా ప్రతిరోజు కూడా ఆయన భయంకరంగా పూజలు చేస్తూ ఉండేవాడు. మరి అట్లా మేము పూజలు చేస్తూ ఉండగా మరి ఎక్కడ గుడి ఉందంటే ఆ గుడికి వెళ్ళేవాళ్ళమి. ఎక్కడ పీటల మీద కూర్చుంటున్నారంటే అక్కడికి వెళ్ళి పీటల మీద కూర్చునేవాళ్ళం. ఏ స్థలాల్లో పూజలు జరుగుతున్నాయి అంటే ఆ స్థలాలకు వెళ్ళేవాళ్ళం. ఎక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందంటే ఆ స్థలానికి వెళ్ళి మేము ఇద్దరం పాల్గొంటూ ఉండేవాళ్ళం. భక్తి చేయటం అనేది చాలా ఇష్టంగా మేము యవన కాలంలో ఉండి పరుగులు ఎత్తూ ఉండేవారం అన్నమాట. మరి నాకు మరి నేను గర్భిణీతో ఉన్నప్పుడు కూడా మరి శనివారం రోజు ఉపవాసాలు ఉంటే ముందుగా మగపిల్లాడే పుడతాడు అని చెప్పేసి నేను అట్లాగా మరి వచ్చినప్పుడు కూడా ఉపవాసాలు ఉంటూనే మరి ముందు కొనసాగేదాన్ని. డెలివరీ అయ్యేంత వరకు కూడా నేను ఉపవాసాలు ఉన్నాను. అలాగే మరి డెలివరీ అయ్యే టైంలో కూడా మరి డాక్టర్ గారు అన్నాడు, ఈ పిల్లాడు చాలా పొడవుగా ఉన్నాడమ్మా, ఈ పిల్లాడికి మరి నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టంగా అవుతుంది, మరి ఆపరేషన్ చేయాలి అని చెప్పినప్పుడైతే మరి ఆపరేషన్ చేయటానికి కూడా మరి మా భర్త అయితే మరి తిథి నక్షత్రాలు అన్నిటిని చూసి మంచి రోజు చూసి గురువారం రోజే పెద్ద ఆపరేషన్ చేయించి బిడ్డను తీయడం జరిగింది. ఎందుకంటే ఆయనకు సాయిబాబా అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి గురువారం రోజే ఆపరేషన్ చేయించాడనమాట. అబ్బాయికి కూడా సాయి వెంకట నాగ బ్రహ్మేశ్వర్ అని పేరు పెట్టారు. వివాహం కూడా తిరుపతిలోనే జరిగింది. మరి మేము తిరుపతి కూడా 4 సార్లు తిరుపతి వెళ్ళటం జరిగింది. తిరుపతిలోనే మా పెళ్ళి అయ్యింది. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత నోవులు నోసుకున్నాము. మళ్ళా మావారైతే మరి చెక్క భజన చేస్తాడు, తాళాల భజన, కోలాటం. ఆయన చేయని పూజ అంటూ ఉండదు. అలాగే మరి మేమైతే ఎల్లని గుడి అంటూ లేదు. ఎందుకు ఇద్దరం కలిసి ఎన్నో గుళ్ళకి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఎక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఉందంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళమి. మరి ఎక్కడ గుడి అంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళమి. మరి మా భర్త గారు అయితే ఇంకా ఎక్కువగా ఆదివారం రోజు పుట్ట చుట్టూరు తిరుగుతూ ఉండేవాడు. అట్లా మేము ఇద్దరం కలిసి ఎక్కడ గుడి, ఎక్కడ పీటల మీద కూర్చుంటున్నారంటే అక్కడికి, ఎక్కడ విగ్రహారాధన జరుగుతుందంటే ఆ స్థలాలకు వెళుతూ ఉండేవారం, పరుగులు ఎత్తుతూ ఉండేవారం అనమాట. అట్లాగా ఉండగా తర్వాత మరి 2000 సంవత్సరంలో మాకు 2000 సంవత్సరంలో అబ్బాయి పుట్టాడు. అబ్బాయికి మరి వచ్చిన సమయం వరకు కూడా నేను శనివారాలు ఉపవాసాలు ఉండి పూజలు చేస్తూ ఉండేదన్నమాట. ఎందుకంటే శనివారం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే అబ్బాయి పుడతాడు అని చెప్పేసి ఒక నమ్మకంతో శనివారం రోజు కూడా మేము ఉపవాసాలు ఉండి డెలివరీ అయ్యేంత వరకు కూడా ఉపవాసాలు ఉండి నేను ముందు కొనసాగుతూ ఉండేదాన్ని. మరి అట్లాగే డెలివరీ అయ్యే టైంలో కూడా మరి అబ్బాయి చాలా పొడవుగా ఉన్నాడు, మరి ఆపరేషన్ చేయటమే, నార్మల్ డెలివరీ అయితే అవ్వదు అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడైతే మరి
యజమానుడైతే నా భర్త అయితే మరి తిథి నక్షత్రాలు వారాలు అన్ని సమయాలు చూసి ఆ రోజు గురువారం రోజు ఆపరేషన్ చేయించి తీయించడం జరిగిందనమాట. మరి అబ్బాయికి కూడా సాయి వెంకట నాగ బ్రహ్మేశ్వర్ అని పేరు పెట్టాం. ఎందుకు అంటే అంత పేరు పెడతాం, పిలవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా అంటే, కాదు నాకు అందరు దేవుళ్ళ పేర్లు కలిసి రావాలి, నేను పూజ చేసే వాళ్ళందరి పేర్లు అందులో ఉండాలి అని చెప్పేసి అందరి పేర్లు కలిసి వచ్చే విధంగా అట్లా సాయి వెంకట నాగ బ్రహ్మేశ్వర్ అని పేరు పెట్టుకున్నాం అనమాట. అట్లాగే మరి తర్వాత మళ్ళీ పాప పుట్టింది. పాప పుట్టేటప్పుడైతే మరి ఆ అమ్మాయికి కూడా మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూడా మరి నా ఫస్ట్ సారి నార్మల్గా అవ్వలేదు, అంటే ఆపరేషన్ అయింది కాబట్టి ఈసారి కూడా ఆపరేషనే కావాలి కాబట్టి మళ్ళీ మంచి రోజు చూసి జాయిన్ అవ్వమంటే మేము మంచి రోజు చూసి జాయిన్ అయ్యాం. మళ్ళీ ఆ రోజు గురువారం రోజే అమ్మాయి ఆపరేషన్ చేయించి తీయించడం జరిగింది. ఆ రోజు మరి అశ్విని నక్షత్రం అని చెప్పేసి ఆ నక్షత్రాలు అవన్నీ చూసి ఆ టైం ప్రకారమే ఆపరేషన్ చేశారనమాట. ఆపరేషన్ చేసినప్పుడైతే మరి ఆపరేషన్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ రోజు బాగానే ఉంది, రెండో రోజు కూడా బాగానే ఉంది. మరి మూడో రోజు అయితే నాలో కొంచెం మార్పు రావడం జరిగింది. ఎందుకంటే మూడో రోజు నేను కొంచెం బయట కూర్చుందాము అని చెప్పేసి కుర్చీ వేసుకుని బయట కూర్చున్నప్పుడైతే మా పక్క రూమ్ ఆమె వెళ్తూ, అమ్మా నీకు ఎన్నో నెల అంది. అమ్మ ఎన్నో నెల కాదు, నేను తలకు గుడ్డ కట్టుకొని బాలింత ఎలా కూర్చుంటుందో తలకు గుడ్డ కట్టుకొని అలా కూర్చున్నప్పుడు కూడా అమ్మ నీకు ఎన్నో నెల అమ్మ అంది. అమ్మ నాకు ఎన్నో నెల కాదు, నాకు 3 రోజులు అవుతుంది డెలివరీ అయ్యి అని అన్నప్పుడైతే మా అమ్మ అయితే మరి కడుపు గర్భిణీతో ఉన్న అమ్మాయికి నా డెలివరీ అనే అమ్మాయికి కూడా తేడా లేదా అని చెప్పేసి మా అమ్మ కొంచెం ఇసుక్కుంది. తర్వాత మరి నాకైతే తెలియదు కానీ నాలో అయితే మార్పు వస్తుంది. ఎందుకంటే డాక్టర్ గారు ఆపరేషన్ చేసినప్పుడు మరి ఆయన ఎలా చేశాడో నాకైతే తెలియదు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ పేగుకి మరి ఆ కత్తెర తగిలి మరి అది కట్ అయింది గమల. అది కట్ అయ్యేటప్పటికి ఆయన ఏం చేశారంటే మరి చూసుకోకుండా ఏం చేశారంటే మరలా దాన్ని ఆపరేషన్ కుట్లనే వేసేసాడనమాట. ఎప్పుడైతే ఆయన అట్లా వేసాడో ఫస్ట్ రోజు బాగానే ఉంది, రెండో రోజు బాగానే ఉంది, మూడో రోజు నుంచి కొంచెం మార్పు వచ్చింది. మరలా నేను పాపని దగ్గర పడుకోబెట్టుకొని పాలిద్దాము అని చెప్పేసి దగ్గర తీసుకొని పడుకోబెట్టుకున్నా. పాప ఏం చేసిందంటే పాలు తాగుతూ కాలు పెట్టి కుట్లు మీద తన్నింది. ఎప్పుడైతే ఆ పాప కుట్లు మీద తన్నిందో నాకు వాంతి వచ్చినట్లు అనిపించింది. ఎప్పుడైతే వాంతి వస్తుందమ్మా నాకు అని నేను చెప్పినప్పుడైతే మరి మా అమ్మగారు మరి ఆపరేషన్ అయిన వారికి వాంతి రాకూడదు కదా, మరి ఎందుకు వాంతి వస్తుంది అంటే, కాదమ్మా నాకు వాంతి వచ్చినట్టుంది, త్వరగా ఏదో ఒకటి పట్టమ్మా అంటే నేను కదలేని పరిస్థితిలో ఉన్నాను కదా. మరి తల్లిగారు అయితే ఇంకా గబగబా పట్టడానికి వెళ్ళి తీసుకురావడానికి కూడా ఏం అవకాశం లేక మరి పక్కన పిల్ల ఉంది, ఇదంతా కక్కుంటే ఆగమైపోతుందని చెప్పేసి ఏం చేసిందంటే మా అమ్మ దోసిటి పట్టిందనమాట. ఎప్పుడైతే మా అమ్మ దోసిటి పట్టిందో ఆ దోసిటిలోకి నేను కక్కున్నప్పుడైతే అదంతా పసర చాలా ఆకుపచ్చ రంగులో పసర పడిందంట. ఎప్పుడైతే ఆ పసర ఆకుపచ్చ రంగులో పడిందో ఏంటి ఈ పసర ఇంత ఎలాగుంది అని చెప్పేసి మా అమ్మగారు దాన్ని ఒక మగ్గులోకి పట్టి డాక్టర్ గారు రౌండ్కి వచ్చినప్పుడు చూపించింది. అయ్యా చూడండి అమ్మాయి వాంతి చేసుకుంది, ఎలాగూ కక్కుంది, చూడండి ఇది కలర్ మారింది అని చెప్పేసి డాక్టర్ గారు వచ్చినప్పుడు చూపించినప్పుడైతే ఆయనకు కూడా భయం వేసి ఇదేంటమ్మా ఇలా కక్కుంది అని చెప్పేసి ఆయన కూడా అని సరేలే అని చెప్పేసి ఇప్పుడు చూద్దామని చెప్పేసి ఉన్నాడు. తర్వాత 4వ రోజు అయితే భయంకరంగా నేను ఉబ్బిపోతూ ఉన్నాను అనమాట. భయంకరంగా ఉబ్బిపోతున్నప్పుడైతే మరి ఆ డాక్టర్ గారికి కూడా డౌట్ వచ్చి ఏంటమ్మా ఈ పిల్ల ఇలాగ ఉబ్బిపోతుంది అని చెప్పేసి నాకు కూడా డౌట్గా ఉంది. సరే ఈ అమ్మాయిని ముందు ఎక్స్రేకి తీసుకెళ్దాము అని చెప్పేసి ఎక్స్రేకి తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి వేరే హాస్పిటల్కి రాశాడు. అప్పటికే నేను చాలా భయంకరంగా ఉబ్బిపోయాను కదా. ప్రియ సహోదరులారా, నన్ను మోయటానికి 4 మగ మనుషులు వచ్చారు. 4 మగ మనుషులు కూడా మోయలేక మరి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉండటం వల్ల కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. ఆ కుర్చీ తీసుకొచ్చి దానిలో కూర్చోబెట్టి ఆ కుర్చీని తీసుకొని చిన్నగా మోసుకుంటూ అతి కష్టం మీద బల్లరిక్షాన్ని పిలిపించి బల్లరిక్షాకి ఎక్కించారు. ఆ బల్లరిక్షాలు ఎక్కించి ఎక్స్రేకి ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి వెళుతుంటే అందరూ నన్ను చూసేవాళ్ళు. ఎందుకంటే ఈ హాస్పిటల్ ఇది కొత్తపేటలోనే ఉంటుంది. పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర కృష్ణా నరసింహ హోమ్ అని ఉంది. అది ప్రైవేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. ఆ సెంటర్లో నుంచి తీసుకెళ్తుంటే అందరూ నన్ను చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ అమ్మాయిని ఇలా తీసుకెళ్తున్నారు, అందరూ నన్ను చూసేవాళ్ళు. బండి మీద వెళ్ళేవాళ్ళు, కారులో వెళ్ళేవాళ్ళు కూడా ఒక విచిత్రమైనటువంటి మనిషిని చూసినట్లు, లేకపోతే ఒక విచిత్రమైనది ఏదైనా కనిపించినప్పుడు మనం ఎలాగో వాహనాలు కూడా ఆపుకొని చూస్తామో అలాగే వారు వాహనాలు కూడా ఆపుకొని నా వంక చూసేవాళ్ళు. వాళ్ళని చూసి నేను ఏడ్చేదాన్ని. ఎందుకు వీళ్ళు ఎలాగ చూస్తున్నారు అని చెప్పేసి నేను ఏడ్చేదాన్ని. ఎందుకంటే మేమే 10 మంది దాకా ఉండేవారం చుట్టూరు. నన్ను మోసుకొచ్చిన 4, మా అమ్మ, మా పెద్దమ్మ, ఇంకా
కంపౌండర్లో తీసుకెళ్ళటానికి అందరం కలిసి అట్లా అందరు వెళ్తుంటే అమ్మ ఇంకా అలాగే చూస్తూ ఉండేవాళ్ళు. చూస్తూ ఉన్నప్పుడైతే మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజైతే ఏమీ కనిపించలేదు, కానీ మరలా తీసుకొచ్చారు. మరలా తీసుకొచ్చిన తర్వాత ఆ రోజైతే పేగు బెజ్జం పడింది, కనపడలా. మళ్ళీ ఆయనకి అనుమానం వచ్చి మరుసటి రోజు మళ్ళీ పంపించాడు. 5వ రోజు అయితే పంపిస్తే ఆ రోజు కనపడింది అన్నమాట, పేగు బెజ్జం పడిందని. పేగు బెజ్జం పడిందంటే ఆయన, అయ్యా ఈ అమ్మాయి ఇంకా 4-5 రోజుల కంటే బ్రతకదు, మహా బ్రతికితే 2-3 రోజులు బ్రతికితేమో, అంతకంటే ఇంకా బ్రతకదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, మా హాస్పిటల్లో ప్రాణం పోతే మళ్ళీ వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, నీ వల్ల ఇట్లా జరిగిందని అంటారని చెప్పేసి ఆ డాక్టర్ గారు అయితే, అయ్యా మీరు తీసుకెళ్ళిపోండి, ఈ అమ్మాయి బ్రతకదు, 2-3 రోజులన్నా బ్రతకదు, తీసుకెళ్ళిపోండి, మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్తే అన్నీ చూసుకుంటుంది, ఇంటి దగ్గర అన్న ప్రాణం పోయింది తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు గొడవ చేశారు. వాళ్ళు గొడవ చేస్తున్నప్పుడైతే నా భర్త మరి ఇంత ప్రాణకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డను తీసుకెళ్ళి 3 రోజులు చనిపోయిన అమ్మాయిని తీసుకెళ్ళి మేము ఏం చేసుకునేవి, మేము తీసుకెళ్ళము, ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు అంటే, ఆయన నేనేమి చేయలేనయ్యా అని చెప్పేసి అన్నారు. ఇంకా మా నాన్నగారు వీళ్ళందరూ బ్రతిమలాడారు అనమాట. ఆయన్ని బ్రతిమలాడినా కూడా సరే. అప్పుడు మాకు నేను పెద్దరత్తయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి మా ఊర్లో ఉన్నటువంటి వారు తెలిసిన వారిని అందరినీ తీసుకొని వెళ్ళి, మేము కుమ్మర్లమే, మా ఊర్లో ఉన్నటువంటి కమ్మ వారిని అందరిని తీసుకొని వెళ్ళి నేను పెద్దరత్తయ్య గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా అమ్మాయికి సీరియస్గా ఉంది, మరి డాక్టర్ గారు అయితే మరి మా వాళ్ళకి తీసుకెళ్ళిపోమంటున్నాడు, ఈయనకి అమ్మాయికి ఆపరేషన్ కానీ ఏదైనా చేస్తే బాగుపడుతుందేమో అని చెప్పేసి ఆయన బ్రతిమలాడినప్పుడు ఆయన అక్కడ ఇంకో డాక్టర్ గారిని మాట్లాడాడు అనమాట. ఆయన కామ్ ప్రసాద్ అని సిటీలో గుంటూరులోనే పెద్ద డాక్టర్. ఆయన గారితో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, నా హాస్పిటల్కి అయితే నేను తీసుకొచ్చుకోను, కానీ ఆ హాస్పిటల్లో నేను చూస్తాను ఆ పేషెంట్ని నేను చూసినప్పుడు నేను అక్కడికి వచ్చినందుకు నాకు 10,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. సరే 10,000 రూపాయలైనా ఇస్తాము అని చెప్పేసి ఆ డాక్టర్ గారిని మేము పిలుచుకొచ్చారనమాట. ఆయన పిలుచుకొచ్చినప్పుడు అయితే చూసి నన్ను, ఇలాంటి కేసులు ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు సర్వీస్ ఉంది, కానీ ఇలాంటి కేసు ఇప్పటి వరకు నేను 2 చూశాను, ఇది 3వ కేసు. చూసిన 2 కేసుల్లో కూడా వారు చనిపోయారు, ఈ అమ్మాయి 3వ కేసు అని చెప్పేసి ఆయన డాక్టర్ గారు చెప్పారనమాట. ఆ డాక్టర్ గారు సరే మరి ఆపరేషన్ చేద్దాము అన్నప్పుడైతే మరి మొత్తు డాక్టర్ని పిలిపించాలి అని చెప్పేసి మొత్తు డాక్టర్ని పిలిపించారు. మొత్తు డాక్టర్ని పిలిపించినప్పుడైతే మొత్తు డాక్టర్ మరి ఆపరేషన్ చేసిన తర్వాత 4-5 రోజులకి మళ్ళీ ఆపరేషన్ చేస్తే ఆమె బ్రతకదు, అది మొత్తు ఎక్కితే అది చాలా సీరియస్ అయిపోయింది, ఎందుకంటే ఆమె బాలింత కాబట్టి ఇప్పటికే ఆమె కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఆమె బ్రతకదు కాబట్టి నేను ఇస్తే మళ్ళీ అది నా మీదకి వస్తుందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వస్తానని చెప్పేసి ఆయన ఇంకా పరారయ్యి వెళ్ళిపోయాడంట. హాస్పిటల్ కూడా మూసేసి ఎక్కడికి వెళ్ళాడో చెప్పకుండా వెళ్ళిపోయాడంట ఆయన. మరి ఇప్పుడైతే మరి కండిషన్ సీరియస్గా ఉంది, మరి ఆపరేషన్ చేయాలి, ఎవరికి వాళ్ళు మన మీదకి వస్తుందేమో అని చెప్పేసి అందరూ ఇంకా నా చేత కూడా సంతకం పెట్టించుకున్నారు. ఎందుకు ఒకళ్ళు చనిపోయినా ఎవరికి సంబంధం లేదు, మా బాధ్యత ప్రకారమే మేము ఈ అమ్మాయికి ఆపరేషన్ చేస్తున్నాము, మా ఇష్టపూర్వకంగా మేము ఆపరేషన్ చేపిస్తున్నాము, డాక్టర్ల గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అందరి చేత సంతకాలు పెట్టించుకున్నారు. నా చేత కూడా సంతకాలు పెట్టించుకున్నారు. అంటే నేను అనుకుంటున్నాను, ఎందుకమ్మా మళ్ళీ ఇట్లా సంతకాలు పెట్టించుకుంటున్నారు అని అడిగితే, అమ్మ నీకు చిన్న ఆపరేషన్ చేయాలంట, మొన్న చేసేటప్పుడు చిన్న ఆపరేషన్ చేయలేదంట, అందుకని సంతకాలు పెట్టించుకుంటున్నారులే అని అంటున్నారు. కానీ నాకైతే మరి సీరియస్ అయిన సంగతి తెలియదు. కానీ ఎక్కడెక్కడ వారందరూ నన్ను చూడటానికి వస్తున్నారు, మా ఊరు నుంచి వస్తున్నారు, మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వస్తున్నారు, మా బంధువులు, మాకు తెలిసిన వారందరూ వస్తున్నారు. ఇంక ఈ అమ్మాయి బ్రతకదు, చనిపోయిద్దంట అని చెప్పేసి అందరూ వస్తున్నారనమాట చూడటానికి. ఇంతమంది వస్తున్నారు, మామూలుగా డెలివరీ అయితే మన బంధువులు బట్టికే వస్తారు, కానీ ఊరంతా కదిలి వస్తుంది ఏంటి అని అంటే, ఏం లేదులేమ్మ ఊరిని చూడటానికి ఏదో పనుల మీద వస్తున్నారులే, సిటీకి వచ్చిన వారిని చూడటానికి వస్తున్నారులే అని చెప్పేసి చెప్పేవాళ్ళు. నాకైతే అంత సీరియస్గా ఉంది నా కండిషన్ అనే సంగతి నాకు తెలియదు. కానీ తర్వాత ఆ మొత్తు డాక్టర్ గారిని వేరే డాక్టర్ గారిని పిలిపించారు. వేరే డాక్టర్ గారు అయితే మరి అయ్యా మరి బాలింతకు మొత్తం ఎక్కడం చాలా కష్టము, మరి 4-5 రోజుల్లో ఆపరేషన్ చేసిన పిల్లలకి మళ్ళీ మొత్తం ఎక్కిస్తే చాలా కండిషను దెబ్బతింటుంది అని చెప్తే, అయినా పర్లేదు చేయండి, మరి ఎలాగైనా బ్రతకదంటున్నారు, మేము అవి బ్రతకపోయినా మరి తీసుకెళ్ళి మేము ఏం చేసుకునేవి, మొత్తం ఎక్కితే సరే బ్రతికితే బ్రతికింది, లేకపోతే చనిపోతే మేము ఇప్పుడే తీసుకెళ్ళి పారేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడి అందరూ కలిసి సంతకాలు పెట్టి డాక్టర్లకు ఇచ్చారనమాట.
మరి అప్పుడు మొత్తు డాక్టర్ అయితే మొత్తు ఇవ్వడానికి వచ్చి, ఒకవేళ మొత్తు ఇస్తే కనుక బ్రతికితే బ్రతకొచ్చు, మొత్తు కనుక అమ్మాయికి ఎక్కకపోతే ఇంకా అసలు బ్రతకదు, ఎమ్మటే చనిపోయింది 2-3 గంటల్లోనే. మొత్తు కనుక ఎక్కితే బ్రతికితే బ్రతకొచ్చు, ఎందుకంటే మొత్తు ఇస్తే 10 గంటల వరకు ఉంటుంది. మేము ఎన్ని గంటలు 2 గంటలు ఆపరేషన్ చేయడం 2 గంటలు పట్టినా కానీ మాకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అంత సీరియస్ కండిషన్లో ఆపరేషన్ చేసి మరలా నాకున్నటువంటి కుట్లన్నిటిని ఓడదీశారు. అప్పటికే కుట్లు ఇంకా ఓడదీయలేదు కదా, ఆ కుట్లన్నిటిని మళ్ళీ ఓపెన్ చేశారనమాట. మళ్ళీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ పేగులన్నీ సీము పట్టిపోయినాయి. ఎందుకంటే మరి డ్యామేజ్ వచ్చినప్పుడు మరి అంతా పాడైపోతుంది కదా. ఆ పేగులన్నీ సీము పట్టిపోయినప్పుడైతే అవన్నిటిని ఓడదీసి వాసన వచ్చిందంట. వాటిని అన్నిటిని చూసి శుభ్రం చేయడానికి వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోయి, ఒక బొచ్చులో నీళ్లు పోసుకొని డేటాలు వేసి ఈ పేగులన్నిటినీ దాంట్లో వేసి వాటిని అన్నిటినీ శుభ్రంగా చేయడానికి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా, వాసనగా ఉండటం వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోయారట. ప్రియ సహోదరులారా, మరి కడుపులో ఉన్నటువంటి పేగులన్నింటినీ బయటకు తీసి కడిగి శుభ్రం చేయటం, డెటాల్ వేసి చేయటం అనేది ఎంత కష్టమైన పరిస్థితి. ఎందుకంటే మనం డెటాల్ ఎందుకు వాడుకుంటాం? ఏదన్నా పిల్లల గుడ్డలు బాగాలేనప్పుడు ఏదో ఇంపార్టెంట్ అయిన వాటికే డెటాల్ వాడతాం, కానీ మన స్నానం చేసేటప్పుడు కూడా డెటాల్ వాడం, మన బట్టలకు కూడా డెటాల్ వేయం. కానీ వాడైతే మరి నా పేగులన్నిటిని తీసి ఒక బ్రతికున్న మనిషికి చేసినట్లు చేయలేదు, కానీ ఒక చనిపోయిన మనిషికి చేసినట్లుగానో లేకపోతే దేని జీవం లేని దానికి చేసినట్లుగానో ఆ పేగులన్నింటినీ తీసి బొచ్చులో వేసి శుభ్రంగా కడిగి అక్కడ ఉన్నటువంటి ఆ డ్యామేజ్ అయినటువంటి పేగుని కత్తిరించి అది సరిచేసి ఆ కుళ్ళుని అంతటిని తీసివేసి మరలా పొట్లో వేసేసి ఆ పేగులన్నిటినీ మరలా కుట్టారనమాట. మరలా ఎలా కుట్టారంటే, పైన ఒక బెజ్జాన్ని ఉంచేశారు, మధ్యలో ఒక బెజ్జాన్ని ఉంచారు, కింద ఒక బెజ్జాన్ని ఉంచారు. ఉంచి మూడిటికి 3 ట్యూబులు వేసారనమాట. 3 ట్యూబులు వేసి మరలా ఇక్కడ ఒక 2 బెజ్జాలు పెట్టారు కొత్తగా, వీటికి 2 సంచులు కట్టారు. మళ్ళీ ఇక్కడ ఒక బెజ్జం పెట్టారు ఎడం పక్కన, దానికి ఒక సంచిని కట్టారనమాట. ఈ పొట్టకి 6 బెజ్జాలు పెట్టి 6 సంచులు కట్టారు. నాలో ఉన్నటువంటి నెత్తురు కానివ్వండి, నీరు కానివ్వండి, దానిలోకుండా వస్తూ ఉంటుంది అనమాట. అది వస్తూ ఉన్నప్పుడైతే ఎంతో బాధగా ఉంటుంది. ఆ సంచులు చూసుకొని ఏడ్చుకునేదాన్ని. ఎందుకంటే ఆ సంచు మనం ఒంటి మీద బట్టలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. పైనుంచి కింద దాకా ఒక గుడ్డ కప్పేవాళ్ళు, చనిపోయిన వారి కనుక కప్పినట్లు పైనుంచి కింద దాకా ఒక గుడ్డను కప్పేవారు. కప్పి మరలా ఒక పక్కన బ్లీడింగ్ అవుతూ ఉండేది, ఒక పక్క ప్యాస్ ట్యూబ్ ఉండేది, ఒక పక్క సెలైన్ ఎక్కుతూ ఉండేది, ఒక పక్క ముక్కులోంచి పసరు వస్తుందని ముక్కులోకి పసరు ట్యూబ్ వేశారు. ఆ పసరు అయితే ఒక 20-30 బాటిల్స్ దాకా పసరు వస్తూ ఉండేది. మరలా ఈ నాలో ఉన్నటువంటి రక్తం అంతా అయిపోయి రక్తం ఎక్కించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నాన్న వాళ్ళు ఎవరు అందరూ వచ్చి చూసిపోయేవాళ్ళే, కానీ ఎవరు మేము రక్తం ఇస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. మా బంధువులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు మేము రక్తం ఇస్తామని వచ్చిన వాళ్ళు లేరు. వచ్చిన వారందరినీ మీరు రక్తం ఇవ్వండి, బయట కొనడానికి బాగలేదు కదా, మరి ఎలాంటి రక్తం దొరుకుతుందో, మనం బయటికి వెళ్తే మీరు రక్తం ఇవ్వండి అని అడిగితే ఎవరూ రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చేవాడు కాదు. అప్పుడు మా అన్నయ్య చదువుకుంటున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ అడిగి మా బావగారు ఒక ఆయన ముందుకు వచ్చాడు, నేను ఇస్తాను అని. అట్లాగే మా అన్నయ్య ఫ్రెండ్స్ అందరినీ పిలిచి బ్లడ్ టెస్ట్ చేయించి ఎవరిదైతే ఆ బ్లడ్ సెట్ అవుతుందో వాళ్ళందరినీ సెట్ చేసుకొని పెట్టుకున్నాం. వాళ్ళందరి ద్వారా ఎవరిని ఇంకా దాతలు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా దాతలు వస్తారేమో అని చెప్పేసి అలాగే 20 బాటిల్ రక్తం ఎక్కిచ్చారనమాట. ఇంకా సెలైన్లు అయితే ఇంకా చెప్పే పని లేదు. ప్రియ సహోదరులా, ఎన్ని బాటిల్స్ ఎక్కిచ్చారు, రేత్రి బాటిల్ సెలైన్లు ఎక్కుతూనే ఉంటాయి, యాంటీబయాటిక్ అని ఎక్కుతూనే ఉంటాయి. యాంటీబయాటిక్ ఎక్కేటప్పుడైతే ఒళ్ళంతా మంటలు మండిపోతుండేది, కేకలు పెట్టేదాన్ని. ఆ మంటకు తట్టుకోలేక పొడిసి ఆ సెలైన్లు అయితే చేతులు కాళ్ళు గడ్డలు కట్టుకుపోయినాయి. నరాలు దొరికే కాదు, పొడిచేవాళ్ళు, సూదిని తీసేవాళ్ళు, మళ్ళీ పొడిచేవాళ్ళు. ఒక పక్క ఒక చేతికి రక్తం ఎక్కుతూ ఉండేది, ఒక పక్క సెలైన్లు ఎక్కుతూ ఉండేవి. ముక్కుల్లో చూస్తే ప్యాస్ ట్యూబు, కింద మరి యూరిన్ ట్యూబ్ ఉండేది. మళ్ళీ పొట్ట నిండా మరి 6 బెజ్జాలతో ట్యూబులు ఉండే, వాళ్ళంతా ట్యూబులే ఉండేవి. ప్రియ సహోదరులారా,
వాళ్ళంతా ట్యూబ్లతో అలాగుండేది. మరి నేను పడుకోవడానికి కూడా ఇలా పడుకోవడానికి నాకు ఆయాసంగా ఉండి ఒక పక్కకు తిరిగి పడుకునేదనమాట. ఒక పక్కకు తిరిగి పడుకునేదని. ఈ పక్క మీద పడుకొని ఈ పైనుంచి ఇక్కడ నుంచి ఇదంతా చర్మం ఊడిపోయింది. చర్మం ఊడిపోయి ఒళ్ళు కాలిన వాళ్ళకైతే ఎలాగుంటుందో అలాగైపోయింది. ఎందుకంటే పడుకొని గాలి తగలకపోవటం వల్ల ఒక పక్కే పడుకొని ఇంకో పక్కకు పడుకోకుండా ఉండటం వల్ల గాలి తగలకి చర్మం అంతా ఊడిపోయి కాలిపోయిన వాళ్ళకి అయినట్లు అయిపోయేది అనమాట. ఈ రక్తం ఎక్కిస్తున్నప్పుడైతే నాకు స్పృహ ఉండేది కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి మరి రక్తం ఎక్కించినప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిద్దమ్మా, మీరు భయపడొద్దు అని చెప్పేసి డాక్టర్లు ముందే చెప్పేవాళ్ళంట. పిచ్చి పిచ్చి మాటలు చెప్పేదాన్ని. వాళ్ళు కూర్చొని ఇచ్చేదాన్ని కాదంట, ఏమి తిన్నిచ్చేదాన్ని కాదంట. నాకు పెట్టండి అని చెప్పేసి గొడవ చేసేదాన్ని. నాకంటూ ఏం ఆహారం పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మరి ముక్కుల్లో ట్యూబ్ ఉంది కదా, మరి ఏం తినకూడదు, మరి సెలైన్లు రక్తం ఇవన్నీ ఎక్కుతున్నాయి కదా, ఏం తీసుకోవడానికి కూడదు. ఆ సెలైన్ల ద్వారా మాత్రమే సెలైన్ల ద్వారా మాత్రమే నేను అట్లా బ్రతుకుతూ ఉండేదాన్ని. కానీ కనీసం మంచినీళ్ళు కానీ ఏమి ఇచ్చేవాళ్ళు కాదన్నమాట. నాకు ఆహారం అంటే ఏముండేది కాదు. కానీ అచ్చంగా సెలైన్లతోనే నేను బ్రతుకుతూ ఉండేదాన్ని. మరి ఇవన్నీ ఇలా ఉంటుండగా మరి రోజైతే యమలోళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. యమదూతలు వచ్చి నన్ను తీసుకెళ్తామని గొడవ చేసేవాళ్ళు. ఎందుకంటే మరి వాళ్ళు ఎలాగుండేవాళ్ళు అంటే పైనుంచి కింద దాకా మరి బట్టలు సరిగ్గా ఉండేవి కాదు. అక్కడ దాకా మాత్రమే ఏదో ఒకటి కట్టుకొని ఉండేవాళ్ళు. వాళ్ళు మెడలో పుర్రెలు మాల వేసుకునేవాళ్ళు. వాళ్ళ చేతిలో త్రిశూలం లాంటిది ఏదో ఒకటి ఉండేది. వాళ్ళు రోజు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి నా బెడ్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఒక 10 మందిగా వచ్చేవాళ్ళు. బెడ్ చుట్టూ తిరిగి డ్యాన్సులు వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నిన్ను తీసుకెళ్ళిపోతామని. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఏడ్చేదానంటే, వీళ్ళు వచ్చారు నన్ను తీసుకెళ్ళిపోతున్నామని ఏడ్చినప్పుడైతే మా పెద్దమ్మ కూర్చొని ప్రార్థన చేసేదంట. వాళ్ళు వెళ్తూ ఖచ్చితంగా చెప్పేవాళ్ళంట, ఈ రోజుకు నువ్వు తప్పించుకున్నావు, కానీ మరలా రేపు వస్తాము, రేపు నిన్ను ఎవరు తప్పించలేరు, రేపు నిన్ను తీసుకెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రియ సహోదరులారా, అలాగ రోజు వచ్చి నా కోసం గొడవ చేసేవాళ్ళు. నేను ఇదంతా చెప్తుంటే మా నాన్నగారు ఒక అంతరం తీసుకొచ్చి నాకు కట్టాడు. అలాగే మరి మెడలో ఉన్న తాడు కట్టాడు. అలాగే మరి మంచానికి కూడా కట్టాడు అనమాట. కట్టినప్పుడైతే మరి మా అమ్మ ఒకరోజైతే మంచం దులుపుతానికని చూసినప్పుడు నన్ను కొంచెం పక్కకు కదిలించి ఆ మంచం కదిలించినప్పుడైతే దానిలో ఒక నిమ్మకాయ, పసుపు, కుంకుమ, తాయిత్తులు, దారాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు ఆమె భయపడిపోయింది. ఏంటమ్మా ఇవన్నీ అసలు ఎవరు తెచ్చిపెట్టారు, ఎందుకున్నాయి ఇక్కడ అని అంటే, మా నాన్న తెచ్చిపెట్టినట్టున్నాడు మొత్తానికి అని చెప్పేసి మా అమ్మకు కూడా తెలియకుండా పెట్టాడు. ఎందుకంటే మా అమ్మ ప్రార్థనకి వెళ్తుంది కాబట్టి మా అమ్మకు కూడా తెలియకుండా, మా అమ్మ కూడా చూడకుండా తీసుకొచ్చి ఆ బెడ్లో వాటిని పెట్టాడనమాట. వాటిని పెట్టినప్పుడైతే మరి మా అమ్మ వాటిని చూసి వీటిని తీసి పారేస్తానని చెప్పేసి వాటిని తీసి పారేసింది. నా దగ్గర ఉన్నటువంటి దాన్ని కూడా తీసి పారేసింది. అవి ఎప్పుడైతే తీసి పారేసామో అట్లాగ కొంతకాలం మరి అమలాళ్ళు వచ్చి గోల్ చేయటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మేము ఎంతగానో మరి శరీరంతో ఎంతగానో మరి బలహీన పడిపోతుంది, ఎంతగానో పోరాటం జరుగుతుంది. మా పెద్దమ్మ అయితే మరి ఈయనైతే ఎవరన్నా ప్రార్థన చేయడానికి మా పెద్దమ్మ తీసుకొస్తుంటే ఈ 100 కోట్ల మాకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, మా దేవుళ్ళు అందరూ చాలామంది ఉన్నారు, మా దేవుళ్ళు మాకు సహాయం చేస్తారు అని చెప్పేసి ఈయన మొక్కుకుంటున్నాడు. కానీ మరి ప్రార్థన చేయడానికి వచ్చిన సేవకులను కానీ ఎవరిని రానివ్వట్లేదు అనమాట. ఈయన మా భర్త గారు లేనప్పుడు మాత్రం ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళ చేత ప్రార్థన చేయించేది. మరి ఎవరితో ప్రార్థన సహాయం మా అమ్మాయికి ఇలా బాగలేదు, సీరియస్గా ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన సహాయం కోరేది. వచ్చిన సేవకులు అందరితో ప్రార్థన చేయించేది. కొబ్బరి నూనెతో కూడా నాకు ప్రార్థన చేయించేది. అనేకులు వస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈయన ఉన్నప్పుడు సమయంలో ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఎందుకు, మా దేవుళ్ళు చాలామంది ఉన్నారు, మమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తారు అని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నాడు అనమాట. అలాగూ కొంతకాలం సాగిన తర్వాత ఒకరోజైతే నేను బాగా నిద్రపోతున్నా. నిద్ర పట్టింది. 11 గంటల సమయం అయింది. మరి హాస్పిటల్లో నేను పడుకున్నటువంటి బెడ్ మీద పడుకొని ఉన్నాను. మరి నా రూమ్ పక్కనే మెట్లు ఉన్నాయి అన్నమాట. ఆ మెట్ల దగ్గర నుంచి ఒక మనిషి దిగి వచ్చాడు. ఆయన పైనుంచి కింద దాకా ఒక చొక్కా వేసుకొని ఉన్నాడు. ఆయన చేతిలో ఒక నల్లటి పుస్తకం ఉంది. ఆయన వచ్చి నా మంచాన్ని పట్టుకున్నాడు అనమాట. నా మంచాన్ని పట్టుకొని లాక్కుపోతున్నాడు. తీసుకెళ్తూ నన్ను ఒక స్థలానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు ఆ స్థలంలో అయితే
కాలుస్తున్నారు ఒక మనిషిని. ఆ మనిషి చుట్టూరు చాలా పొలాలు మండేశారు. ఆ మండిలో మధ్యలో పడవేసి కాలుస్తూ ఉన్నారనమాట. మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. చూస్తే అక్కడ కాల్చబడుతుంది నేనే. అక్కడ శవంగా నేను పడి ఉన్నాను. నన్నే కాలుస్తున్నారు అందరూ కలిసి. హిందూ సంప్రదాయం ప్రకారం మా బాబాయ్ కొండ తీసుకొని నా చుట్టూరు తిరుగుతున్నాడు. మా వాళ్ళందరూ అలాగ అక్కడ నుంచి చూస్తున్నారు. చాలామంది జనం ఉన్నారు. వారందరు ఆ జనం అందరి మధ్యలో కొండ చూస్తే అక్కడ కాల్చబడుతుంది నేనే. ఇది నరకము అని చెప్పాడు నాకు ఆ తీసుకెళ్ళినటువంటి ఆయన. మరలా అక్కడి నుంచి నన్ను మరొక ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన చెట్టు కింద కూర్చొని చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఇంకో ప్రదేశానికి ఆ ప్రదేశాన్ని చూసిరమ్మని నన్ను పంపించాడు. ఆ ప్రదేశాన్ని నేను చూస్తున్నప్పుడు అయితే అక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టున్నాయి. వాటన్నిటికీ తెల్లగా సున్నాలు వేస్తున్నాయి. అదంతా చాలా వెలుగుతో మరి తేజోమయంగా వెలుగుతూ కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటిని చూశాను. మరలా నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడైతే ఇది పరలోకం అమ్మ అని చెప్పాడు. అక్కడ కాల్చబడుతుంది నరకము అని చెప్పాడు. మరి ఈ రెండింటిని, మరి నరకాన్ని పరలోకాన్ని రెండింటిని చూయించుకొని మరలా తీసుకొచ్చి నన్ను నా బెడ్ మీద వేసాడనమాట. నా బెడ్ మీద వేసినప్పుడైతే మరి అప్పటి వరకు నా చేతులు కాళ్ళు పని చేయలేదు. కానీ ప్రియ సహోదరులారా, మరి అప్పుడు నా చేయి పైకెత్తి అమ్మ నా చేతులు పని చేస్తున్నాయి, అమ్మ నా కాళ్ళు పని చేస్తున్నాయి అని చెప్పేసి హాస్పిటల్లో రాత్రి 11 గంటలప్పుడు నేను కేక వేసి చెప్పినప్పుడు, ఏంటమ్మా నీ అప్పటి వరకు నా చేతులు కాళ్ళు పని చేయలేదు కదా, ఇప్పుడే కొత్తగా పని చేస్తున్నాయి అని చెప్పేసి చూసి వాళ్ళు ఆశ్చర్యపడి ఏం జరిగిందమ్మా అంటే, ఎవరో నాకు తెలియదు కానీ మెట్ల మీద నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు. ఇది నరకము అని చెప్పాడు. అక్కడి నుంచి ఒక స్థలానికి తీసుకువెళ్ళాడు. ఇది పరలోకము అని చెప్పి తీసుకొచ్చి మరలా నన్ను ఇక్కడ ఈ బెడ్ మీద పడవేశాడని చెప్పా. మరి ఆయన ఎలాగున్నాడంటే పైనుంచి కింద దాకా ఒక చొక్కా వేసుకున్నాడు, తెల్లటి చొక్కా. ఆయన చాలా పొడవుగా ఉన్నాడు. ఆయన చేతిలో ఒక నల్లటి పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని ఇలాగ ఎత్తి పట్టుకున్నాడు. నన్ను తీసుకొని వెళ్ళాడు. మంచం వచ్చేటప్పుడైతే మంచం లేదు కానీ తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఈ బెడ్ మీద వేసాడు. ఇప్పుడు నా చేతులు కాళ్ళు పని చేస్తున్నాయి అని చెప్పేసి నేను కాళ్ళు చేతులు ఎత్తి పైకి చూపించాను. ప్రియా సహోదరుల అప్పుడైతే మా పెద్దమ్మ కూర్చొని అప్పటి వరకు ఆమె ఒకటి అడిగేది. వారి తల్లిదండ్రులు ఆమె మీద భారం వేసి మరి అందరూ కూడా మరి మా అమ్మ మీద విడిచిపెట్టి మరి పిల్లాడిని తీసుకొని మా అమ్మ ఇంటికి వచ్చేసింది. మా అమ్మకు కూడా జ్వరం వస్తే అమ్మ నీ జ్వరం మరి వాళ్ళకు వస్తుంది, బాలింత కదా, ఎంఐఎస్ కండిషన్ బాగలేదని మా అమ్మను కూడా ఉంచకుండా పంపించారు. మా నాన్న హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉండేవాడు. ఏదైనా అవసరాలు ఉంటే డబ్బులు వాటి కోసం వస్తూ ఉండేవాడు. ఈయన కూడా మరి హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎవరు నా దగ్గర ఉండేవాళ్ళు కాదు. కానీ మా పెద్దమ్మలు ఇద్దరు మాత్రమే నా దగ్గర ఉండేవారు. మా పెద్దమ్మ కూర్చొని ప్రార్థన చేయాలి, ప్రభా నేను మరి ఈ పిల్లను నాకు అప్పచెప్పిపోయారు, నేను ఈ పిల్లని శవంగా తీసుకెళ్ళాలా ప్రభా, ఈ పిల్లకి మాత్రం మరి బ్రతకదు అని చెప్తున్నారు డాక్టర్లు, మరి ఈ పిల్లని నేను శవంగా తీసుకొని వెళ్ళాలా ప్రభా, అయ్యా నాకు అప్పచెప్పారు కదా ప్రభా, ఈ బిడ్డను నేను నీకు అప్పగిస్తున్నానయ్యా, ఈ బిడ్డను బ్రతికించుమా ప్రభా అని చెప్పేసి దేవారాత్రులామా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను దర్శించాడనమాట. తర్వాత మరలా ప్రార్థన చేస్తూ ప్రభా ఆ బిడ్డ చెప్తుంది కదా, మరి ఎవరు దర్శించారు ఆ బిడ్డని ప్రభా నువ్వేనా చెప్పమని అడిగినప్పుడు మరి యేసు ప్రభులు వారైతే మా పెద్దమ్మ కనిపించి నేనేలే అని చెప్పాడనమాట. ప్రియా సహోదరులారా, మరి నేను చిన్న వయసు నుంచి మరి 20 సంవత్సరాల వయసు వరకు కూడా నేను మొక్కని దేవుడు లేడు, వెళ్ళని గుడి లేదు. మరి తిరుపతికి కూడా 4-5 సార్లు వెళ్ళాము. ఎన్నోసార్లు మరి ప్రతి గుడికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడ గుడి ఉందంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఏ పూజలైనా సరే ఉపవాసాలుండి పూజలు చేసేదాన్ని, ఏమి తినకుండా ఉపవాసాలుండి ప్రార్థన చేసేదాన్ని. ఎంతో నిష్ఠగా చేసుకుంటూ వచ్చాను. కానీ మరి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరు నాకు సహాయం చేయలేదు. మరి మా వెలవేలు పని గ్రామ దేవతని మా నాన్న ఎంతో నిష్ఠగా పూజలు చేసేవాడు. ఆ వాళ్ళు కూడా ఎవ్వరు మాకు సహాయం చేయలేదు. కానీ మరి నాకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి నాకు పరిచయం లేదు. ఆయన చాలా తక్కువ వాళ్ళ దేవుడు అని చెప్పేసి మేము ఆయన్ని ఇష్టపడేవాళ్ళం కాదు. ఎవరిని మా ఇంటికి వచ్చినా కూడా మేము ఎడంగానే పెట్టేవాళ్ళం. కానీ వాళ్ళతో మేము కలిసేవారం కాదు. మాకు పని చేయడానికి వచ్చినా వారికి మామూలు వేరే గ్లాసుల్లో ఇచ్చి టీలు వేరే గ్లాసుల్లో ఇచ్చి వేరే ప్లేట్లు ఏదన్నా పెట్టేవాళ్ళమే. కానీ మా ప్లేట్లో మా గ్లాసుల్లో ఏమి ఇచ్చేవారం కాదు. వారిని చాలా దూరంగా పెట్టుకునేవారం. వారు దేవుడు అంటే యేసు ప్రభులు వారంటే మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ దేవుడితో మనకు పని ఏంటి అన్నట్టుగానే ఉండేవారం. కానీ యేసు ప్రభులు వారి గురించి మాకు అసలు తెలియని కూడా తెలియదు. మరి నేను ఆయన పిలవలేదు. కానీ నేను పిలవకుండానే యేసుక్రీస్తు ప్రభువుల వారు నా దగ్గరికి వచ్చాడు. ప్రియా సహోదరులారా, పిలిచిన అటువంటి వారు, మొక్కినటువంటి వారు ఎవరు నాకు సహాయం చేయలేదు. నేను ఆరాధించినటువంటి వారు ఎవరు నాకు సహాయం చేయలేదు. కానీ నేను పిలవకపోయినా కానీ యేసు ప్రభువుల వారు నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించాడు.
నన్ను రక్షించి మరి మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించి నన్ను ఈరోజు ఇలాగ నిలబెట్టాడంటే మరి దేవుడు నేను పిలవకపోయినా నన్ను పలకరించాడు అనమాట. ఎప్పుడైతే ఆయన నన్ను దర్శించాడో చిన్నగా నాలో మార్పు రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ కుట్లు చిన్నగా అక్కడ ఉన్నటువంటి కుట్లు వేయలేదు, కానీ ఆ కుట్లు చిన్నగా మానుకుంటూ ఆ చర్మం పెరుగుతూ వచ్చేది అనమాట. ఆ 3 బెజ్జాల్లో, ఈ 2 బెజ్జాల్లో మళ్ళీ బెజ్జంలో కూడా చర్మం పెరుగుతూ వచ్చేది. చర్మం మా గాయాలు మానితే నీకు తగ్గినట్లే అని చెప్పేవాళ్ళు. అవి చిన్నగా మానుకుంటూ వచ్చాయి. మళ్ళీ వాటిని అమ్మయ్య మానిపోతుంది అనుకున్నప్పుడు ఆ గాయాల్లో పెరిగినటువంటి కండను మళ్ళా లోపలికి కట్ చేసేవాళ్ళు అనమాట. మళ్ళీ లోపల కట్ చేసి మళ్ళా కట్ చేసినప్పుడు మొత్తం ఇవ్వకుండా కట్ చేసేవాళ్ళు. ప్రియా సహోదరి సహోదరుడా, మనలో ఉన్నటువంటి చర్మాన్ని మొత్తం ఇవ్వకుండా కట్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో, అలాగే ఈ 3 గాయాలు, మరి ఇటు ఉన్నటువంటి 2 గాయాలు, ఈ 6 గాయాల్లో ఉన్నటువంటి పెరుగుకుంటూ కొయ్యగంటలాగా పెరుగుకుంటూ వచ్చినటువంటి ఆ కండని కట్ చేసేవాళ్ళు అనమాట. కట్ చేసి మళ్ళీ వాటిని డ్రెస్సింగ్ చేసి కట్టేసేవాళ్ళు. అలాగ రోజు డ్రెస్సింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ కండ పెరుగుకుంటూ పైకి వస్తుందో ఆ వచ్చిన కండని కట్ చేసేవాళ్ళు అనమాట. అలాగ కట్ చేసుకుంటూ డ్రెస్సింగ్ చేసుకుంటూ అలాగ వచ్చేవాళ్ళు. ఈ గాయాలైతే మరి ఇక్కడ ఉన్నటువంటి 3 గాయాలైతే చిన్నగా మానిపోతూ ఉండేవి. మరలా అవి ఓపెన్ అవుతూనే ఉంటాయి, మరలా మానిపోతూ ఉంటాయి. అయ్యే ఓపెన్ అయిపోయి సీమ్ అంతా కారిపోయింది అనమాట. నేను ఈ పక్కన పడుకున్నప్పుడు ఈ పక్క అంతా తడిసిపోయేది. నా దగ్గర ఒకటే నీసు వాసన వచ్చేది. ఎందుకంటే నేను స్నానం చేయడానికి కూడా అవకాశం లేదు కదా, భయంకరమైన స్థితిలో నేను ఉన్నాను కదా, ఉబ్బిపోయి చాలా లావుగా ఉన్నాను కదా. మరి స్నానం చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ఆ డ్రెస్సింగ్ చేయడానికి కూడా డాక్టర్లు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. పిలిచినా కూడా నర్సులు కూడా లెక్క చేసేవాళ్ళు కాదు. నాకు ఆహారం కూడా పెట్టేవాళ్ళు కాదు కదా. మరి చిన్నగా పాలు కోడిగుడ్లు ఇచ్చేవాళ్ళు అనమాట. నా ఆహారం ఏంటయ్యా అంటే రోజుకు లీటర్ పాలు, 6 కోడిగుడ్లు. ఒక మనిషికి పెట్టినట్టు పెట్టేవాళ్ళు కాదు, కానీ ఎవరికో మరి పెట్టినట్లుగా, అంటే ఒక రాక్షసులు తిండే అన్నట్లుగా రోజుకు 6 కోడిగుడ్లు, లీటర్ పాలు అనమాట నా ఆహారం. అందులో 6 సార్లు పాలలో 2 కోడిగుడ్లు కాల్చి దాన్ని స్పూన్తో తిప్పి అదంతా సొనంతా కరిగిపోయిన తర్వాత అవి తాగటం అనమాట. అట్లాగే ఇస్తున్నప్పుడు అట్లా గెలకొడుతూ తాగుతున్నప్పుడైతే అవి చూస్తే నాకు వాంతి వచ్చేది. నాకు పాలు కోడిగుడ్లు అన్న సంగతి తెలియదు, కానీ ఒక్క పాలు అన్న సంగతి మాత్రమే తెలుసు. ఎందుకంటే నీ శ్వాసన రాకుండా ఏదో ఒకటి నాకు అట్లా నోటికి రాసేవాళ్ళు అనమాట. నీ శ్వాసన రాదమ్మా, కళ్ళు మూసుకొని గబక్కన తాగమ్మా అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒకవేళ ఆ కోడిగుడ్లు చూసినప్పుడైతే నాకు వాంతులు అయిపోయాయి. చూడకుండా ఇచ్చినప్పుడు ఏం లేదులే అని చెప్పేసి ఇచ్చినప్పుడు చూడకుండా తాగితే వాంతులు అయ్యాయి కాదు, కానీ చూస్తూ తాగినప్పుడైతే వాంతులు అయిపోయేది. ఒకవేళ నేను చూస్తే అమ్మాయి మా కోసం చేసుకుంటున్నాంలే అని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట. అలాగే రోజుకు లీటర్ పాలు, 6 కోడిగుడ్లతోటి నా ఆహారమే కానీ టిఫిన్ పెట్టడం కానీ భోజనం పెట్టడం కానీ లేదనమాట. మళ్ళీ రోజుకు ఒక ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ కడుపులో నేను మంటను తట్టుకోవటానికి, కడుపులో మంట వచ్చేది, ఆ మంటను తట్టుకోవడం కోసం ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు. అయ్యా మరి బాలెంత కదా, ఐస్ క్రీమ్ ఇస్తే మరి ఆ పిల్ల దెబ్బతింటుందేమో, ఏమన్నా బలహీనత వస్తాయేమో అంటే డాక్టర్లు ముందే చెప్పారు ఆమె అసలు బ్రతకడమే కష్టము, ఒకవేళ బ్రతికినా ఆమె మంచాన పడి ఉంటుంది కానీ మంచంలోంచి లెగవదు అని చెప్పారు. కానీ నేను ఒకవేళ లేచినా ఆ పిల్ల మాత్రం దేనికి పనికి రాదు అని చెప్పారనమాట. అసలు మంచంలోనే ఉంటుంది, లేచి తిరగదు అని చెప్పారు. ఏదో మేము ప్రాణం అయితే పోస్తున్నాం కానీ ఆమె లేచి తిరగదు అని చెప్పారనమాట. మరి ఇవన్నీ చెప్పినప్పుడైతే మా భర్త గారు కానీ మా భర్తతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా భర్త గారిని అయితే, ఈ అమ్మాయి నీకు దేనికి పనికిరాదురా, చిన్న వయసులోనే ఉన్నావు, నువ్వు ఈ అమ్మాయిని విడిచిపెట్టి వచ్చేసేయి, నీకు మరలా పెళ్లి చేస్తాము, నువ్వు ఇలాంటి అవిటమ్మాయితో జీవితాంతం నువ్వు ఎక్కడ కొనసాగుతావు, వద్దురా అని చెప్పేసి నా భర్తను కూడా ఎంతగానో ఇబ్బంది పరిచారన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే కష్టం ఎవరికైనా వస్తే ఎవరింట్లో కష్టం వస్తే వాళ్ళకే తెలుస్తుంది, కానీ మరి అలాంటి స్థితిలో హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు అలా పిలవటం మంచి పద్ధతి కాదు కదా. అంత సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి నన్ను విడిచిపెట్టి రమ్మని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుతూ మళ్ళీ ఆ సంగతి మాకు తెలిసినప్పుడైతే మా గుండెలు తరుక్కుపోయినాయి. ఎందుకంటే ఈ అమ్మాయి చూస్తే ఎంతో సీరియస్ కండిషన్లో ఉంది, మరి సపోర్ట్గా ఉండకుండా వీళ్ళు ఇంకా మళ్ళీ ఆ పిల్లాడిని కూడా రమ్మంటున్నారు, మళ్ళీ పెళ్లి చేస్తామంటున్నారు అని చెప్పేసి అదొక బాధతో కుమిలిపోయేవాళ్ళం. ఎంతో ఎవరు సపోర్టుగా అండగా నిలిచేవాళ్ళు కాదు, కానీ నాన్న వాళ్ళు ఎవరు తోడు లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే ఆయన కృపచేత నన్ను రక్షించాడు. మరి మేము 1 రోజు కాదు 2 రోజులు కాదు ప్రియ సహోదరి సహోదరులు, మేముంది ప్రైవేట్ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాం.
2 నెలలు మేము హాస్పిటల్‌లో ఉన్నప్పుడైతే మరి తారీఖులు, నెలలు, వారాలు కూడా నాకు తెలిసేవి కాదు. ఎందుకంటే నేను ఇంటికెళ్దాం అని గొడవ చేస్తున్నాను. మరి రోజులు లెక్క పెడుతున్నాను. వచ్చిన వాళ్ళందరిని మీరు డాక్టర్ దగ్గరికెళ్ళి అడగండి. ఎప్పుడు పంపిస్తారో త్వరగా పంపించమని మీరు చెప్పమని చెప్పేసి ఏడ్చి బ్రతిమలాడుకునేదాన్ననమాట. అక్కడ ఉండలేక ఒకవేళ ఇంటికి పంపిస్తే ఈ ట్యూబులన్నిటిని తీసేస్తారు. వీటన్నిటిని తీసి ఇంటికి పంపిస్తారు కదా! అప్పుడు నేను చాలా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. అలాగూ మేము 2 నెలల పాటు హాస్పిటల్‌లో ఉన్నాం ప్రియ సహోదరి, సహోదరులారా. ఆ ముక్కులో ట్యూబు, ప్యాచ్ ట్యూబ్ అయితే తీశారు కానీ ఈ గాయాలైతే మానలేదు. వీటన్నిటిని కుట్లేసి పంపిస్తారేమో అని చెప్పి మేము అనుకున్నాం కానీ వీటికి కుట్లు కూడా వేయకుండా అలాగే డ్రెస్సింగ్ చేసి 2 నెలల తర్వాత అది నేను ఏడ్చి అవి పంపించండి అయ్యా, పంపించండి, మేము 2 నెలల నుంచి ఉంటున్నాము, ఇంక మేము ఉండలేము అని చెప్పేసి అన్నప్పుడు డాక్టర్ గారు అయితే మరి ఇంకా ఆయనకి ఇష్టం లేకుండా ఎలాగో నేను గొడవ చేస్తున్నానని చెప్పేసి, ఎందుకమ్మా ఇంటికి వెళ్తానంటున్నావు, ఇంటికి వెళ్తే ఆ డస్ట్ ఎంతో పడితే ఇంకా నువ్వు పాడైపోతావు, కోలుకోవడం చాలా కష్టమైద్ది, ఇప్పటి వరకు మేము పడిన ప్రయాస వ్యర్థమైపోయింది, ఒక గాజు బొమ్మలాగా నేను చేశాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అంటే, అయినా పర్లేదండి నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన బ్రతిమలాడుకొని మేము ఇంటికి రావడం జరిగింది. నేను ఇంటికి వచ్చే రోజు ఎంత బరువు ఉన్నానో తెలుసా ప్రియ సహోదరి, సహోదరులారా? 28 కేజీలు ఉన్నాను. నా దగ్గర బోకిలు తప్పితే, బోకిల మీద కప్పబడిన చర్మమే తప్పితే ఏమీ లేదనమాట. ఒక 10-15 సంవత్సరాల పిల్ల ఎంతైతే బరువు ఉంటుందో అంత బరువులోకి నేను వచ్చేసాను అనమాట. ఇంకా ఎముకలు గూడే కానీ నా దగ్గర ఏమీ లేదు. ఆ స్థితిలో అలాంటి పరిస్థితిలోంచి దేవుడు నన్ను ఇంటికి చేర్చాడు. ఇంటికి చేర్చినప్పుడైతే మరలా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంవత్సరం పాటు ఉన్నాను. మరి గాయాలన్నీ మానాలి కదా. మరి 8 నెలల పాటు అయితే నేను మంచంలోంచి అసలు పడుకున్న స్థితిలోంచి లెగవలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే ఈ కుట్లు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ కుట్లన్నీ మానలేదు. రోజు డాక్టర్ గారు వచ్చి డ్రెస్సింగ్ చేయాలి, అదంతా తీసివేయాలి, ప్లాస్టర్లు వేసి ప్లాస్టర్లు కూడా అతికే కాదు పొట్టకి. ఆయన అనేవాడు, అమ్మా నేను డ్రెస్సింగ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వేసిన కొంతసేపటికి ఆ ప్లాస్టర్ ఊడిపోతుంది కాబట్టి నువ్వు ఎందుకంటే అంత సీమ కారుతూనే ఉండేది. ఈ 3 కుట్లు అయితే ఎక్కువ రోజులు కారుతూనే ఉండేవి. ఇవి అయితే ఓపెన్ అవుతాయి, మళ్ళీ అవే క్లోజ్ అవుతూ ఉండేవి. వీటి వల్ల పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ 3 కుట్లు అయితే మళ్ళీ పద్దాకు అసలు ఓపెన్ అయ్యే ఉంటాయి, పద్దాకు వస్తూనే ఉంటాయి, డ్రెస్సింగ్ చేయాల్సి వస్తూనే ఉండేది, రోజు చేయాల్సి వచ్చేది అనమాట. స్నానం చేయగానే మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వచ్చేది. మేము చేయలేమమ్మా, నీకు ఎలాగోలాగా తిప్పలు పడమ్మా, నువ్వే దూదన్న అడ్డం పెట్టుకోమ్మా అని చెప్పేవాళ్ళు అనమాట. 8 నెలల పాటు అయితే మంచంలోంచి కాలు నేను కింద పెట్టలేదు ప్రియా సహోదరి, సహోదరులు. మరి 20 సంవత్సరాల వయసులోనే మరి చనిపోయేవాళ్ళు కనుక మంచాన పడతారు కదా, అలాగ నేను మంచాన పడిన స్థితిలోనే ఉండి మంచంలో పడుకొని అలాగ చూస్తూ ఉండేదాన్నే కానీ లేచి కూర్చునేదాన్ని కాదు. నేను అసలు లెగిసే పరిస్థితి కాదు. లెగిస్తే వీటిలో నుంచి సీమ్ వచ్చేది, అవసరమైతే ఇవి కూడా ఓపెన్ అయ్యి వీటిలో నుంచి కూడా సీమ్ వచ్చేది అనమాట. అలా పడుకొని చూస్తూ ఉండేదాన్ని. చేతులన్నీ సెలైన్లు పెట్టి చేతులన్నీ గడ్డలు కట్టిపోయినాయి. ఈ చేతులు మరి ఈ చెయ్యి 2 చేతులన్నీ గడ్డలు కట్టి కాళ్ళకి సెలైన్లు పొడిసి అన్ని కాళ్ళు చేతులు గడ్డలు కట్టుకుపోయి ఆ గడ్డలు కరిగిపోవడానికి ట్యూబులు వేసి రుద్దుతూ ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా 8 నెలల పాటు నేను మంచంలో కాలు కింద పెట్టలేదు. స్నానం అంటే ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే నేను స్నానం చేయకుండా అసలు నిద్రపోను. రాత్రి 12ంటికైనా సరే 12 గంటల సమయంలో కూడా నేను స్నానం చేస్తాను. ఒక్కరోజు కూడా స్నానం చేయకుండా నేను అసలు ఉండలేను. ఉదయం చేసిన సాయంత్రం చేయకపోతే నాకు నిద్ర పట్టదు. నేను స్నానం చేయకుండా రాత్రి అసలు ఉండలేను అనమాట. అలాంటిది 8 నెలల పాటు నేను స్నానం అనేది తెలియదు ప్రియ సహోదరి, సహోదరులారా. నీళ్ళల్లో డెటాల్ వేసి వాళ్ళంతా తుడిచేవాళ్ళు, పౌడర్ రాసేవాళ్ళు. వాసన వస్తుంది, వాసన వచ్చినా కానీ నీసు వాసన వచ్చింది, ఎందుకంటే ఇవన్నీ కారిపోతాయి, బట్టలకు అవుతూ ఉంటుంది కదా. నీసు వాసన వస్తుంటే అవి వేడి నీళ్ళలో పెట్టి ఉతికేవాళ్ళు. మళ్ళీ చివరిలంతా డెటాల్ వేసి తుడిచేవాళ్ళే కానీ స్నానం చేయించేవాళ్ళు కాదు. మరి తలకు పోసుకోవాలన్నా తలంతా బరువుగా ఉంది, తలకు పోసుకోవాలన్నప్పుడు మరి మంచం మీద పడుకోబెట్టి జుట్టు కిందకేసి తలకు పోసేవాళ్ళు అనమాట. అది ఎప్పుడు 2 నెలలకి 3 నెలలకు ఒకసారి తలకు పోసేవాళ్ళు. అలాగూ మరి 8 నెలల పాటు నేను మంచంలోంచి తిరగటం లేదు. కానీ ఎప్పుడు మరలా తర్వాత 9వ నెల వచ్చిన దగ్గర నుంచి కొంచెం లేచి తిరిగినా కూడా ఇవన్నీ ఇట్లా ఉండే కదా. నేను శాంతం పైకి లేచేదాన్ని కాదు, కానీ ఇట్లా వంగబడి తిరిగేదాన్ని. ఇంకా అట్లాగే తిరుగుతుంది ఈ అమ్మాయి శాంతం లేగలేదు. మరి మొత్తం ఇంజక్షన్ 3 సార్లు మొత్తం ఇంజక్షన్ చేశారు కాబట్టి నడువులు కూడా సరిగ్గా పనిచేయవు, నడువులు నొప్పులు పుడతాయి, ఈ అమ్మాయి ఇంకా తిరగదు అని చెప్పేసి అనుకునేవాళ్ళు అనమాట.
అలాగే చిన్నగా కొంచెం బాత్రూమ్ కానీ ఇంట్లోకి బయటికి కొంచెం తిరుగుతూ ఉండేదాన్ని. ప్రతి 2 గంటలకు ఒకసారి నాకు ఆహారం పెట్టాలి, రాత్రి అయినా పగలైనా. అదేది చిన్నగా కొంచెం ఒక యాప్లికాయనో లేకపోతే ఒక అరటికాయనో ఏదో ప్రతి 2 గంటలకు ఆహారం పెడుతూ ఉండాల్సి వచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి పెట్టడానికి, ఒకసారి ఆరాయించుకోవడానికి శక్తి ఉండేది కాదు. ప్రతి 2 గంటలకు రాత్రి కూడా లేపి కొంచెం ఒక గిద్ద పాలు ఇవ్వటమో, లేకపోతే ఒక యాప్లికాయ ముక్క ఇవ్వటమో, ఒక అరటికాయ ముక్క ఇవ్వటమో, ఏదో ఒకటి చిన్నగా లేపి 2 గంటలకు ఒకసారి ఆహారం పెట్టేవాళ్ళు అనమాట. అలాగే చిన్నగా మరి అక్కడ ఉన్న నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంవత్సరం దాక్కున్నాను. మరి ఆ సంవత్సరం కాలం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వచ్చిన సేవకుల చేత ప్రార్థన చేయించుకునేదాన్ని. అలాగూ ముందు కొనసాగుతున్నాం. మరి 6 నెలలు వచ్చినప్పుడు బేబీకి కూడా, పాపకు కూడా 6 నెలల సేవకుల చేత అన్నప్రాసన చేయించాం. మేము చేయించిన తర్వాత మళ్ళీ మా అత్తగారికి చెప్పలేదు, వాళ్ళు ఇష్టపడరు, ఒప్పుకోరు అని చెప్పేసి మరలా వాళ్ళు తీసుకెళ్ళి పుట్ట దగ్గర అన్నప్రాసన చేయించుకున్నారు. అయినా మనం చేయించాం కదంట్లే, మనకెందుకు, మళ్ళీ ఇవ్వకపోతే వాళ్ళు గొడవడతారు అని చెప్పేసి ఆ అమ్మాయిని ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు అన్నం ముట్టించుకొని మళ్ళీ తీసుకొచ్చి పిల్లని మాకు అప్పచెప్పారనమాట. అలాగే సంవత్సరం పాటు నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మా అత్తగారింటికి వచ్చాను. వచ్చినప్పుడు మరి అక్కడ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటూ ఎవరు లేరు. చెప్పాను కదా మాది విగ్రహారాధన కుటుంబం అని. మరి అక్కడ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. మరి నేను వెళ్ళటానికి కూడా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోనటువంటి పరిస్థితిలో నేనేం చేశానంటే మరలా విగ్రహారాధన చేయటం మొదలుపెట్టాను అనమాట. ఎప్పుడైతే నేను మరలా విగ్రహారాధన చేయటం మొదలుపెట్టానో, భయంకరంగా విగ్రహారాధన చేయటం మొదలుపెట్టాను. ఎవరు ఆదుకోపోయినా, ఎవరు రక్షించకపోయినా, మరి ఎవరు నన్ను ఒప్పుకోరు, వీళ్ళు మరి నన్ను చర్చికి వెళ్ళనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు, నన్ను ప్రార్థనకి వెళ్ళనివ్వరు అని చెప్పేసి మరలా ఏం చేశారంటే పూజలు చేయటం మొదలుపెట్టాను అనమాట. అలాగ పూజలు చేస్తూ మరలా భయంకరంగా విగ్రహారాధన చేస్తూ వచ్చాను. మరి నా యజమానుడితో పాటు మళ్ళీ అన్ని గుళ్ళకి వెళ్ళటం, అన్ని మొక్కుబడి చేయటం, పిల్లల్ని తీసుకొని మళ్ళీ తిరుపతి వెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి పిల్లలకి ఎంటికలు తీసుకురావడం కానీ, అన్ని విగ్రహారాధన మళ్ళీ 5 సంవత్సరాల పాటు మళ్ళీ విగ్రహారాధన చేసామన్నమాట. విగ్రహారాధన చేసిన తర్వాత మరలా ఒకరోజు అయితే మరి ఉద్యోగంలో నా భర్తకి ఏదో చిన్న సమస్య వచ్చిందని ఆ సమస్యను మెత్తు మరలా వేరే ఒక సహోదరుడు అయితే ఈయన చర్చికి తీసుకెళ్ళాడు. చర్చికి తీసుకెళ్ళినప్పుడైతే ఆయన అక్కడ వాక్యం చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి సేవకులు వాక్యాన్ని బోధిస్తుండగా ఆ వాక్యం ఈయన ఆయన హృదయం కదిలించబడి మరి నేను కూడా ప్రార్థనకు వస్తాను అని చెప్పేసి దేవుని సన్నిధికి ప్రార్థనకి వెళ్ళటం జరిగిందనమాట. అలాగ ఆయన ప్రార్థనకి వెళ్తూ వచ్చి నేను వచ్చేటప్పటికి మరి నవరాత్రులు చేశాను భయంకరంగా. అది దసరా టైంలో నేను భయంకరంగా మరలా నవరాత్రులు చేస్తూ పేపర్లో అయితే మరి 9 రోజులు 9 అవతారాలు అని చెప్పేసి పూజలు చేస్తారనమాట. మాకు ఒక చోటకు మాత్రమే, మాది చాలా చిన్న పల్లెటూరు, ఒక చోటకు మాత్రమే పేపర్ వస్తుంది. ఆ పేపర్ వస్తున్నప్పుడు అది వచ్చేటప్పటికి 8 అవుతుంది అనమాట. ఆ 8 గంటల సమయంలో ఏమండి మీరు అక్కడికి వెళ్ళి పేపర్లో ఈరోజు ఏం నైవేద్యం పెట్టాలో చూసిరండి, నేను త్వరగా సిద్ధం చేసుకొని మరి నేను పెట్టుకుంటానని చెప్పినప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి నైవేద్యం ఈరోజు పేపర్లో ఏం అవతారం ఎత్తిందో ఆమె, మరి ఏం నైవేద్యం పెట్టాలని చూసి వచ్చినప్పుడు నేను గబగబా మళ్ళీ ఆ నైవేద్యాన్ని సిద్ధపరచుకొని మరి ఆ 9 రోజులు ఎంతో నిష్ఠగా చేసేదాన్ని అనమాట. మరలా ఉపవాసాలుండి చేసేదాన్ని ఆ 9 రోజులు. మరి పసుపు కుంకాలని, గాజులని, తాంబూలాలని, జాకెట్ ముక్కలని, చీరలని అలాగన్నిటిని పెట్టుకొని చుట్టుపక్కల వారందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా వాటిని పంచుతూ ఉండేదాన్ని. అలాగ చేస్తూ ఉన్నప్పుడు మరలా భయంకరంగా పెద్ద ఫోటోలు ఎక్కడ మరి పేపర్ మీద ఒక ఫోటో కనపడినా కానీ తీసుకొచ్చి వాడిని అక్కడ పెట్టుకునేదాన్ని. మరి ఎక్కడ సరే ఏదైనా ఒక రూపం కనపడితే ఆ రూపాన్ని తీసుకొచ్చి పెన్నుల మీద ఉన్నా కానీ వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టి దేవుడి గుట్లో పెట్టి వాటిని అన్నింటినీ పూజలు చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్నప్పుడు మరి నా యజమానుడు ఏమైనా భర్త అయితే అక్కడికి వెళ్ళి మరి నేను మందిరానికి వెళ్తున్నానమ్మా, నేను ఈ పలహారాలు తీసుకోనని చెప్పేసి చివరి రోజు చెప్పినప్పుడు, సరే మీరు మందిరానికి వెళితే నేను కూడా వస్తాను అని చెప్పేసి వాటిని అన్నింటినీ విడిచిపెట్టి నేను నా భర్తతో పాటు మందిరానికి వెళ్ళడం జరిగిందనమాట. మేము మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రార్థన చేసుకుంటూ మేము చిన్నగా దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతూనే ఉన్నాం. మరి దేవుడు తన కృపచేత మరి నాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి నేనైతే అనుకున్నాను బైబిల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత ఇజికియా అయితే మరి ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదా, నేను ప్రార్థించలేదు దేవుడిని, ఒకవేళ నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ మరి ఇప్పటికి 22 సంవత్సరాలు అయిన దేవుడు నన్ను దర్శించి మరి అంతకంటే ఎక్కువ సమయం ఆయుష్ నాకు ఇచ్చాడు. మరి ఆ రోజు నేను చనిపోతే నా బిడ్డలు ఏమైపోయేవారో, నా కుటుంబం ఏమైపోయేదో చిన్న భిన్నమైపోయేది. ముఖ్యంగా నా బిడ్డలు అయితే మరి కుక్కలు చించిన విస్తరం అన్నట్లు పిల్లలు ఎవరి దారిన వారు దిక్కులేనటువంటి పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మరి
అలాంటి స్థితికి వెళ్లకుండా దేవుడు తన కృపచేత నన్ను రక్షించాడు, కఠినంగా శిక్షించాడు. కానీ యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదంటాడు దావీదు గారు 118వ కీర్తన 18లో. అలాగే నన్ను కఠినంగా శిక్షించాడు, మరణ ద్వారంలో కూడా తీసుకువెళ్ళాడు, కానీ మరణాన్ని చూపించాడు. కానీ ఇది నువ్వు ఇలా ఈ లోకంలో ఉంటే నువ్వు ఇలాగ మరణిస్తావు, నువ్వు నా దగ్గరికి వస్తే మరి పరలోకంలో ఎలాగ ఉంటావని మరి ఆయన పరలోకాన్ని నరకాన్ని కూడా చూయించుకొచ్చి మరలా నన్ను సజీవురాలుగా కాపాడాడు. మరి ఈరోజు మరి నేను ఎప్పుడూ సేవలోకి రావాలని నేను ఆశపడలేదు, కానీ దేవుడు తన కృపచేత మాత్రమే అన్ని జనాంగాల మధ్య, నా స్వజనుల మధ్య, నా రక్త సంబంధికుల మధ్య దేవుడు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. సేవ చేయడానికి కూడా దేవుడు తన కృపనిచ్చాడు అనమాట. నేను ఈరోజు ఇలాగున్నాను, నా కుటుంబం ఇలాగుందంటే అది కేవలం దేవుని కృపచేత మాత్రమే. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పేసి ఈరోజు నేను ఇంతమంది ముందు నేను సాక్షిగా నిలబడ్డానంటే దేవుడు కృప మాత్రమే. ప్రియా సహోదరి సహోదరులారా, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరణములో నుంచి జీవంలోకి నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. అందరి ముందే నేను సాక్షిగా నిలబడటానికి దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ముందు నేను సాక్ష్యం చెప్పడానికి నేను భయపడట్లేదు. దేవుడి సన్నిధిలో నేను నమ్మకంగా ముందు కొనసాగడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి ఆ 5 రోజులు ఉపవాసాలు, కటిక ఉపవాసాలు ఉండి ఏమీ ఆహారం తీసుకోకుండా 5 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కూడా నా శరీరం ఎక్కడ బలహీన పడిపోదు, నేను ఎక్కడ నీరసించిపోను. ఎందుకు పనికిరాదు, ఈ అమ్మాయి ఒక గాజు బొమ్మే, ఈ అమ్మాయి బ్రతకదు, చనిపోయిద్ది, లేకపోతే బ్రతికిన మంచంలోనే ఉంటుంది అని చెప్పేసి వాకిట్లో అలా పడుకొని ఉంటుంది, దేనికి పనికిరాదని చెప్పాడు డాక్టర్ గారు. మరి నేనైతే ఇన్ని రోజులు మరి 5 రోజులు ఉపవాసాలు ఉండి ఏమి తీసుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా కూడా నేను ఎక్కడ శరీరంలో బలహీన పడిపోను, మరలా ఎక్కడ నాలో బలహీనత అనేది కనపడకుండా దేవుడు తన కృపచేత మాత్రమే, మనుషుడు రొట్టెల వల్ల జీవించడం కాదు కానీ నా తండ్రి నోటి నుంచి వచ్చి ఆహారం వల్ల వాక్యం వల్ల బ్రతుకును అన్నట్లు దేవుడు తన మాట చేత మాత్రమే నన్ను బ్రతికించి ఆయన సజీవమైన రెక్కల కింద భద్రపరిచాడు. మరి నేను ఇలాగున్నా అంటే దేవుని కృపచేత మాత్రమే. మరలా ఆపరేషన్ చేసి మరి చనిపోతున్నాను చివరి స్టేజీలో ఉన్నటువంటి నన్ను మరి దేవుడు బ్రతికించి ఆయన సజీవమైనటువంటి రెక్కల కింద భద్రపరిచి ఆయన